కానీ బ్రాహ్మణుడిగా బతకడం చాలా కష్టం. ఇమాజిన్ చేసుకో, 3 గంటలకు లేవాలి పొద్దున, సంధ్యావందనం చేసుకోవాలి, ప్రతిరోజు చేయాలి, నిష్ఠ నియమాలు పాటించాలి, ఎవరిని ముట్టుకోవద్దు, డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరి దగ్గరికి పోవద్దు, ఎక్కడికంటే అక్కడికి పోవద్దు. అదే ఒక శూద్రుడిగా ఉన్నాననుకో, నాకు ఫ్రీడమ్ ఉంది. సో ఒక బ్రాహ్మణుడిగా బతకడం చాలా చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ శివపురాణంలో ఒక మంచి శ్లోకం ఉంటుంది, ఒక శూద్రుడిగా మోక్షాన్ని పొందడానికి నేను ఎక్కువ కష్టపడిన అవసరంలా. ఒక గుడి ఉందనుకో, గుడి దగ్గరికి వెళ్ళి ఒక చీపురు పట్టుకొని దాన్ని శుభ్రం చేస్తే కూడా ఎంత బ్రాహ్మణుడికి పుణ్యం దొరుకుతుందో, పూజ చేసి అంత పుణ్యం నాకు దొరుకుతుంది. సో 3 గంటలకి బ్రాహ్మణుడిగా లేచి నిష్ఠా నియమాలు పాటించే కంటే ఒక జాడు పట్టుకొని ఒక గురిని శుభ్రం చేసుకుంటే అంత పుణ్యం నాకు దక్కుతుంది. ఏది ఈజీ?